మొబైల్లోనే ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ చేసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేయ విధానం. దీని కొరకు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మొబైల్ వెర్షన్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే జిఎస్ఆర్ ఇన్ఫో ఏపీ టీచర్స్ అని ఒక వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ మొబైల్ వెర్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వస్తుంది. యూట్యూబ్ వీడియోతో పాటుగా దాని కింద ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. లింక్ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. మొబైల్లోనే ఏపీ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్. దీంట్లో మనం ఓల్డ్ సిస్టంలో కానీ న్యూ సిస్టంలో కానీ మన ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సపోజ్ ఓల్డ్ సిస్టమ్ కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే మనం ఏజ్ బిలో 60 అయితే 60, అబోవ్ అయితే అబోవ్ 60 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అన్న దగ్గర మీ పూర్తి పేరు టైప్ చేయండి. మీ డిజిగ్నేషన్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అయితే ఎస్జిటి సెలెక్ట్ చేయండి. ఎంప్లాయీ ఐడి దగ్గర మీ 7 అంకెల ట్రెజరీ ఐడిని ఇవ్వండి. వర్కింగ్ ప్లేస్ దగ్గర మీ స్కూల్ ఎంపీపీ స్కూల్ అయితే ఎంపీపీ స్కూల్, జెడ్పీహెచ్ స్కూల్ అయితే జెడ్పీహెచ్ స్కూల్ మరియు పాఠశాల పేరు రాయండి. మీ యొక్క పాన్ నెంబర్, ఎంప్లాయీ పాన్ నెంబర్ అంటే దగ్గర మీ పాన్ నెంబర్ ఇవ్వండి. మండలం డిస్టిక్ దగ్గర మండలం పేరు, అలాగే మీ యొక్క జిల్లా పేరు ఇవ్వండి. ఎంప్లాయీ పే పర్టికులర్స్ దగ్గర ప్రజెంటు మీ బేసిక్ పే యాజ్ ఆన్ మార్చ్ 2024 ప్రకారం మీ యొక్క బేసిక్ పే ఎంతైతే ఉందో ఆ బేసిక్ పేని సెలెక్ట్ చేయండి. మార్చి 2024 సంవత్సరంలో మీ యొక్క బేసిక్ పే ఎంత ఉందో అది సెలెక్ట్ చేయవలను. సపోజ్ ఒకవేళ 7855 సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంక్రిమెంట్ మంత్ మార్చి తర్వాత మీది ఇంక్రిమెంట్ మంత్ ఏ నెల అయితే ఆ నెల సెలెక్ట్ చేయవలను. తర్వాత ఏఏఎస్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో సెలెక్ట్ చేయవలను. తర్వాత ప్రమోషన్ తీసుకుంటే ఎస్ లేదా నో. ఈఎల్స్ కనుక తీసుకుంటే 15 డేస్ అయితే 15 డేస్, 30 డేస్ అయితే 30 డేస్ సెలెక్ట్ చేయవలను. ఆపే లీవ్ కనుక అవైల్ చేసుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయవలను. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కానీ లేదా బ్యాంక్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా అమౌంట్ ఉంటే కనుక అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించండి. రెంటెడ్ హౌస్ అయితే రెంట్, ఓన్ హౌస్ అయితే ఓన్ సెలెక్ట్ చేయవలను. అలవెన్సెస్ అంటే మంత్లీ మనకు వచ్చే హెచ్ఆర్ఏ 10 అయితే 10, 12 అయితే 12% సెలెక్ట్ చేయవలను. ఒకవేళ ప్రమోషన్ ద్వారా కానీ ఇంక ఏ విధంగానైనా ట్రాన్స్ఫర్ అయితే హెచ్ఆర్ఏ చేంజెస్ అయితే కనుక ఎస్ లేకపోతే నో సెలెక్ట్ చేయండి. పిహెచ్ అలవెన్సెస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మంత్లీ ఇచ్చే 850 లేదా 1200 రూపాయలు ఎంత అయితే అంత పే స్లిప్ ప్రకారము అమౌంట్ వేయండి. సిసిఏ కాంపెన్సేటరీ సిటీ అలవెన్సెస్ అమౌంట్, అలాగే హెచ్ఎం అలవెన్సెస్ ఎంపీపీ స్కూల్లో వాళ్ళకి 200 లేదా 120 రూపాయలు హెచ్ఎం అలవెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ హెచ్ఎం అలవెన్స్ ఎంటర్ చేయండి. అలాగే ఏవైనా ఏరియర్స్ మీకు కనుక వస్తే ఆ ఏరియర్ పే మరియు డిఏ హెచ్ఆర్ఏ అంటే ఈఎల్స్ కానీ ఏవైనా చూపించుకునేటప్పుడు అక్కడ ఎంటర్ చేయవలను. తర్వాత మన పెన్షన్ సిపిఎస్ వాళ్ళైతే సిపిఎస్, పిఎఫ్ వాళ్ళైతే పిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలను. ఏపీజీఎల్ఐ మంత్లీ అమౌంట్ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ ఎంత జరుగుతుందో 3000 అయితే 3000, 2 అయితే 2000 సెలెక్ట్ చేయవలను. ఏపీజీఎల్ఐ మీరు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో కనుక పెంచినట్లయితే చేంజ్ అమౌంట్ వేయాలి. జిఐఎస్ ఎస్జిటీలకి 60 రూపీస్, అలాగే స్కూల్ అసిస్టెంట్లు 120 రూపీస్ జిఎస్ కడుతుంది కాబట్టి ఆ అమౌంట్ వేయాలి. ఒకవేళ ప్రమోషన్ కానీ ఇంకే విధంగా మీ జిఎస్ పెంచినట్లయితే ఎస్ కొట్టి అమౌంట్ అది ఎంటర్ చేయవలను. ఏహెచ్ఎస్ ప్రీమియం 225 లేదా 300 మీ యొక్క స్కేల్ని బట్టి అమౌంట్ని ఎంటర్ చేసుకోవాలని. మార్చి 2024లో ఈడబ్ల్యూఎఫ్ 20 రూపీస్ లేదా ఎస్డబ్ల్యూఎఫ్ 50 రూపాయలు మనకి కట్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ని ఉంచవలను. సేవింగ్స్ ఏటీసీలో ఇక్కడ 150,000 వరకు మనం చూపించుకోవచ్చును. దీంట్లో పిఎల్ఐ, ఎల్ఐసి పాలసీస్, సుకన్య సమృద్ధి యోజన, బజాజ్ అలయన్స్, ఏ విధమైనటువంటి ఇన్సూరెన్సులు మరియు హౌసింగ్ లోను ప్రిన్సిపల్ అమౌంట్ని మనం ఈ ఏటీసీలో 150,000 వరకు చూపించుకోవచ్చును. కాబట్టి ట్యూషన్ ఫీజు అమౌంట్ కానీ, ఎల్ఐసి పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్
అమౌంట్ దీనిలోకి రాదు, అది గమనించగలరు. అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఇంకా వేరే ఫిక్స్డ్ డిపాజిట్లు 5 ఇయర్స్ ట్యాక్సిబుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి బ్యాంకులో, అవి కానీ మనం ఏటీసీలో చూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం అమౌంట్ కూడా మనం 1,50,000 వరకు చూపించవచ్చును. ట్యాక్స్ డిడక్షన్స్, దీంట్లో మనం ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఇంట్రెస్ట్ ఎంతైతే పే చేసామో ఆ అమౌంట్ ఈ 2 లక్షల లోపు వరకు ఇక్కడ మనం చూపించుకోవచ్చు. 2 లక్షల మ్యాక్సిమం అమౌంట్ ఇక్కడ మనము 2 లక్షల వరకు చూపించుకోవచ్చును. ఏటీఈఈ ప్రకారము ఇంకొక 50,000 అంటే టోటల్ 2,50,000 రూపాయలు ఇక్కడ మనం ఏటీఈఈలో చూపించుకోవచ్చును. 80Dలో 60 ఇయర్స్ బిలో వాళ్ళు ఒక 25,000 వరకు 80D మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకారం చూపించుకోవచ్చును. 60 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు 50,000 వరకు చూపించుకోవచ్చును. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్, మనం ప్రతి నెల కూడా మన ట్యాక్స్ని బట్టి అడ్వాన్స్గా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాము, మన శాలరీలో కట్ అవుతుంది. శాలరీ స్లిప్లో చూసుకొని మనం ప్రతి నెల ఎంత కట్ చేస్తున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయవలను. సపోజ్ ఒక వ్యక్తి 5,000 చొప్పున కట్ చేస్తూ ఉంటే మార్చి 5,000, ఏప్రిల్ 5,000, మే 5,000 అలా మనం డిసెంబర్ వరకు ఎంటర్ చేసుకోవచ్చును, ఫిబ్రవరి వరకు. ఒకవేళ మధ్యలో ఏదైనా చేంజ్ అయితే ఆ చేంజ్ అమౌంట్ని ఏ నెల నుంచి అయితే ఆ నెల నుంచి మనం ఎంటర్ చేయవలను. ఇది అడ్వాన్స్ ట్యాక్స్. ప్రతి ఒక్కరూ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు మీ శాలరీ స్లిప్ ఒకసారి గమనించి ఆ అమౌంట్ను ఇక్కడ ఎంటర్ చేసుకునే వాళ్ళను. ఫిబ్రవరి 0 పెట్టేవాళ్ళను. డీడీఓ డీటెయిల్స్, మీ యొక్క హెచ్ఎం గారి యొక్క నేమ్ లేదా మీ ఎంయూ గారి యొక్క నేమ్ డీడీఓ నేమ్గా ఎంటర్ చేయవలను. డిజిగ్నేషన్ హెడ్ మాస్టర్ లేదా మండలి ఎడ్యుకేషనల్ ఆఫీసర్. డీడీఓ ఆఫీస్ నేమ్ అంటే ఎంఆర్సి అని మండలం పేరు రాయవలను. లేదా హెచ్ఎం గారు అయితే హై స్కూల్ అయితే జడ్పిహెచ్ స్కూల్ మరియు ఆ విలేజ్ నేమ్ ఎంటర్ చేయవలను. టీడీఓ నెంబర్, ట్యాన్ నెంబర్ తెలిస్తే ట్యాన్ నెంబర్ ఎంటర్ చేయవచ్చును, లేకపోతే అది ఖాళీగా ఉంచవచ్చును. హౌస్ రెంట్ స్లిప్ అడ్రస్, మనం ఏదైతే హౌస్లో ఉంటున్నామో ఆ అడ్రస్ కోసం మనం ఇక్కడ ఎంటర్ చేయవలను, అడ్రస్ ఎంటర్ చేయవలను. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మన కింద ఉన్న క్యాలిక్యులేట్ ట్యాబ్ మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మన యొక్క ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కనపడుతూ ఉంది. ఇది అనెక్జర్ 1 అనమాట. మన యొక్క శాలరీ డీటెయిల్స్ ఏ మంత్ ఎంత వచ్చింది ఏంటని మొత్తం క్లియర్గా దీంట్లో ఉంటున్నాయి. ఒకసారి వెరిఫై చేసుకొని కింద ఎడిట్ ఫామ్ ఒకటి ఉంది, ఎడిట్ అగైన్ ఉంది, అది దాంతో ఎడిట్ చేసుకోవచ్చును. లేదా మనకు కావాల్సిన ఫామ్స్ డౌన్లోడ్ ఫామ్స్లో ఉపయోగించి అనెక్జర్ 2 ఫామ్ 16 ఫ్రంట్ బ్యాక్ అండ్ తీసుకొనవచ్చును. ఫామ్ 16 వచ్చినప్పుడు ఇది ఈ విధంగా వస్తుంది. ఫామ్ 16లో మన యొక్క పే పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన యొక్క డీటెయిల్స్, పాన్ నెంబరు, మీ డీడీఓ ట్యాన్ నెంబరు అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని కింద డౌన్లోడ్ ఫామ్ 16 మీద ప్రెస్ చేసినట్టయితే డౌన్లోడ్ ఫామ్ అనేది పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. దాన్ని మనం డ్రైవ్తో ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకో గూగుల్ డ్రైవ్తో ఓపెన్ చేయవలను. దీన్ని మనం పక్కనున్న గూగుల్ డ్రైవ్ సింబల్ ద్వారా సెండ్ ఫైల్ అంటే సెండ్ అవుతుంది, లేదా ఫైల్ సేవ్ అవుతుంది. ఈ విధంగా మనము మొబైల్లోనే మన యొక్క ట్యాక్స్ని చేసుకొని ప్రింట్ తీసుకొని వచ్చును. ఇది ఫిబ్రవరి నెలలో మీ యొక్క ఎంఈఓ గారికి లేదా హెచ్ఎం గారికి సబ్మిట్ చేయవచ్చును. ఏదైనా దీనిలో డౌట్లు ఉంటే పక్కన ఎడిట్ ఫామ్ ద్వారా తిరిగి పొందవచ్చు.